ప్రార్థన చేసుకుందాం. అంటే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, గడిచిన ఆదివారం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడి ఉన్నారు. వాతావరణము అననుకూలంగా ఉంది. ఆరాధనకి మీ యొక్క సహాయాన్ని మాకు అందించి కొద్దిసేపు అనుకూలపరచండి. వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. బలహీనలు ఎవరు ఉన్నట్లయితే వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మేడల మీరు చేసిన ప్రతి మేలును బట్టి మమ్మను మేము తండ్రి తలపోసుకొనుచు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుట మాత్రమే కాక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మేము చేరేంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. ఈ సమయమందు మీ లేఖనాలను వినటకు సిద్ధపడుతూ ఉంటుండగా సమయోచితమైన జ్ఞానముతో బోధించే సామర్థ్యాన్ని మీ దాసును నాకు అనుగ్రహించి గ్రంథ పరిధిలో సంగతులు ఆలోచన చేయటానికి కృప మాకు అనుగ్రహించండి. అలాగే సంగతులు గ్రహించి అలాగూ అర్థం చేసుకుని జీవించగలే మనస్సు మీ పిల్లలకు దయచేయమని, ఏనును మా జీవితంలో దిద్దుబాటు అవసరమైన సంగతులు ఉన్నట్లయితే వాటిని మేము దిద్దుబాటు చేసుకునే మనస్సు మాకు అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలు. ఆరాధికులుగా చేరిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటన్నట్లయితే సంఘములో దేవుని పిల్లలు ఎలా ఉండాలి అనే పాఠాన్ని కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి అన్నిటికీ నాశనము కలుగుతుంది. ఆ రాజ్యము తాను పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులుగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. ఏ రాజుల కాలంలో తండ్రి అయిన దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను అన్నారు? లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, అది తిబెరి కైసరి ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురియా త్రకోనీతు దేశములకు అతని తమ్ముడని పిలుపు చతుర్థాధిపతిగాను, అబేలి అనే దేశమునకు లుసాని అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమును అన్నాడు. చూడండి, రోమీయుల యొక్క పరిపాలనలో పరిపాలిస్తున్నటువంటి రాజుల కాలం అది. ఎవరో కూడా పేర్లు చదివాం. ఆ సమయంలో అరణ్యంలో జకరియా కుమారుడైన యోహాను వద్దకు ఏమొచ్చిందట? దేవుని వాక్యం వచ్చిందన్నమాట అండి. ఏమండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈ జకరియా కుమారుడు యోహాను గారు. జకరియా కుమారుడు ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము కనుక స్థాపించబోయే రాజ్యం, ఆ రాజుల కాలంలో పరలోకమైన దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారని చెప్పినప్పుడు ఆ స్థాపించబోయేటువంటి రాజ్యము ఏదంటున్నాడు? పరలోక రాజ్యం. అలాగనే ఉంది. ఆ దినమందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపం. అంటే స్థాపించబోయే రాజ్యం ఎటువంటిది అన్నాడు? పరలోక రాజ్యం. ఏమండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు 14వ వచనంలో యోహాను చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, కానీ కాలం సంపూర్ణమైంది, అందువల్ల దేవుని రాజ్యం స్థాపించబోయేది దేవుని రాజ్యం లేక పరలోక రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం, సంఘరాజ్యం.
ఈ పదాలన్నీ కూడా ఆ కిందకే వస్తాయి. కనుక ఈ సంఘరాజ్యాన్ని, ఈ పరలోక రాజ్యాన్ని దేవుడు స్థాపించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడనమాట అండి. ఇది సంఘము అనేటప్పటికి మనందరి మనసులో ఏముంటుందంటే, ఏదో నలుగురు కూడుకున్న ప్రార్థన చేసుకునేది సంఘం కాదు. ఒక 10 మందో, ఒక 100 మందో కూర్చుని పాట పాడుకుని వాక్యం చదువుకుని చేసేది సంఘం కాదు. మరి సంఘం అంటే ఏమిటి? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంధకారంలో నుంచి, చీకటిలో నుంచి ప్రత్యేకమైనటువంటి చోటికి, వెలుగులోనికి వచ్చిన వారే ఎవరండి? సంఘం అంటండి. అంటే ఏదో ఒక ప్రదేశం నుంచి, అది అంధకారం కావచ్చు, సాతాను యొక్క అధికారం కింద కావచ్చు. ఒకప్పుడు మనం అందరం అలా ఉన్నవాళ్ళమే, అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నవారమే. అలా ఉన్న మనల్ని సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచి బాప్తిస్మం పొంది ఎందులోకి చేర్చబడ్డాం? సంఘంలోనికి చేర్చబడ్డాం. అలా చేర్చబడినటువంటి వారే సంఘం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఏదో నేను కూర్చుని 4 పాటలు పాడుకుని ప్రార్థన చేసుకున్నట్లయితే ఎందులో వ్యక్తులం కాము, మనం సంఘంలో వ్యక్తులం కాము. సంఘము అనేటప్పటికీ అంధకారంలో నుంచి, అంటే సాతాను యొక్క అధికారంలో నుంచి మనం ప్రత్యేకింపబడి బయటకు వచ్చినప్పుడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసములుగా చేశానండి. ఆ రాజ్యంలోనికి వచ్చినటువంటి వారు, అది స్థాపించబోయే రాజ్యం, అది పరలోక రాజ్యము, ఆత్మ సంబంధ రాజ్యము, సంఘరాజ్యము. ఈ రాజ్యంలోనికి వచ్చినటువంటి వారే ఎవరంటే సంఘమని పిలువబడతారు. ఈ సంఘస్థుల్ని లేక ఈ సంఘ బిడ్డల్ని ఈ రాజ్యము ఏదో ఇక్కడ మనం ప్రార్థన చేసుకుంటున్నాం కనుక ఇది కేవలం ఇక్కడికి పరిమితమే కాదు. ఇప్పుడు ఈ స్థాపించబోయే రాజ్యము సార్వత్రికమైనటువంటి, యూనివర్సల్, ప్రపంచమంతా ఉన్నది. ఆయన అన్నది ఆ సంఘం గురించి, ఈవేళ మనం ప్రారంభించే సంఘం గురించి కాదు, సార్వత్రికమైనటువంటి. ఇప్పుడు ఈ సార్వత్రికమైనటువంటి ఈ రాజ్యం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, లేక 9, 10 చదువుతున్నాము. కాబట్టి మీరాగు ప్రార్థన చేయండి, పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము, సంగతి అది మాట, నీ చిత్తం పరలోకముందు నెరవేరునట్లు. అంటే తండ్రి చిత్తం ఎక్కడ నెరవేర్చబడుతుందట? పరలోకంలో ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేర్చబడుతుంది. పరలోకములో నీ చిత్తము నెరవేరినట్లు భూమి అందును, భూమి మీదను. అంటే ఇక్కడ భూమి మీద నెరవేరడం అనేటువంటి దాంట్లో మనం ఏం ఆలోచన చేయాలంటే, దేవుని చిత్తం ఎక్కడ నెరవేర్చబడాలి? ఈరోజు మన పాఠమును బట్టి సంఘములో ఆయన చిత్తం నెరవేర్చబడాలి. అది సంగతి. పరలోకంలో ఆల్మోస్ట్ దేవుని ఇష్టం నెరవేర్చబడుతుంది. దూతగణం దేవుడు చెప్పినట్లే చేస్తూ ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడో బయటికి నెట్టేశాడు. అది మళ్ళీ వేరే పాఠం. ఇప్పుడు పరలోకంలో తండ్రి చిత్తం ఎలాగైతే నెరవేర్చబడుతుందో, ఇప్పుడు భూమి మీద కూడా, అంటే సంఘములో కూడా దేవుని యొక్క చిత్తం ఏమవ్వాలి? నెరవేర్చబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అటండి. అయితే దేవుని చిత్తం నెరవేర్చబడేది ఈ యొక్క రాజ్యంలో లేక సంఘంలో సార్వత్రిక సంఘమంతటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ ఊరిలో వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన చిత్తాన్ని ఏం చేయాలా? నెరవేర్చాలి. ఎందులో ఉండి? ఆ పాయింట్ మర్చిపోకూడదు. ఈరోజు మన ప్రసంగం అయ్యే వరకు కూడా అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట.
సంఘములో ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఎప్పుడైతే సంఘములో ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చగలము అనే మాట మనము హైలైట్ చేసామో వెంటనే దానికి నెగిటివ్గా ఇంకోటి కనపడుతుంది. ఏంటంటే వెలుపట ఉండి, సంఘమునకు వెలుపట ఉండి దేవుని చిత్తాన్ని ఏం చేయలేము అనే కదా దాని అర్థం. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేము. అప్పుడు వెలుపట ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చలేము. నేను సంఘంలోనికి వస్తాను అంతవరకే, కానీ ఆయన చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా ఏం చేయలేవు. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలన్నా, నేను నెరవేర్చాలన్నా లోపల ప్రవేశించాలి, సంఘంలోకి ప్రవేశించాలి. సార్వత్రిక సంఘంలో మళ్ళీ అలాగంటున్నానని ఏదో మన సంఘాన్ని హైలైట్ చేయడం కాదు. అక్కడ గ్రంథం ఏమంటుందో దాని ప్రకారంగానే మనం ఆలోచన చేయాలి. సార్వత్రిక సంఘములోనికి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. మరి మన ఊరిలో స్థానిక సంఘ పరిస్థితి ఏంటి? అక్కడ కూడా వస్తాను. ఒక వ్యక్తి బాప్తిసం పొందాడు అంటే యూనివర్సల్గా సార్వత్రిక సంఘంలోనికి సభ్యుడు అవుతాడు. మీరైనా నేనైనా ఎక్కడున్నప్పటికీ కూడా, మాది ఆ ఊరు కదా, మాది ఆ దేశం కదా, అదేం అవసరం లేదు. దేవునికి అదేం అవసరం లేదు. ఎక్కడ ఉన్నా, ఏ భాషలో ఉన్నా, నువ్వు ఒక వ్యక్తి రక్షించబడ్డావంటే, సువార్త నమ్మావంటే, పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందావంటే సార్వత్రిక సంఘంలోకి ఏమైపోతే యాడ్ అయిపోతాం. సంఘములో ఉండి ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలన్నమాట అండి. స్థానిక సంఘంలో ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. వెలుపట మనం ఏం చేయాలి? వెలుపట దేవుని మహింపరచలేమండి, మహింపరచలేం. స్థానిక సంఘం ఎటువంటిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే, అంటే స్థానిక సంఘంలోనే ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటానికి ఏదో ఒక విషయాన్ని మీ మనసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మన స్థానిక సంఘం ఉంది. ఇప్పుడు మన స్థానిక సంఘము ఏదన్నా ఒక బలహీనత ఉందనుకోండి, ఈ బలహీనత ఈ స్థానిక సంఘానికైనా మరో స్థానిక సంఘానికి దాన్ని ఏమనొచ్చు, అంటుకుంటుందా? దాన్ని ఇంకా ఎలా చెప్పాలి? ఇప్పుడు మనలో చాలా బలంగా ఉంది, సంఘం మంచి ఉత్సాహంగా ఉంది, చాలా అభినందనీయంగా ఉంది, అన్ని విషయాల్లో ఫార్వర్డ్గా ఉంది. ఇప్పుడు ఈ అభినందన అనేటువంటిది కేవలం మన స్థానిక సంఘానికైనా, వేరే స్థానిక సంఘానికి కూడానా? ఒకసారి మీరు ఆలోచనలో పడ్డారు కాబట్టి చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 'ఈ సంగతులన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి 5వ వచనానికి వచ్చేసాను. నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది, అంటే ఎపిఎస్సిలో ఉన్నటువంటి ప్రభు సంఘం ఏ లోటు కలిగి ఉంది? మొదటి ప్రేమను కోల్పోయింది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య, మొదటి ప్రేమను ఏం చేశారు? ఆ సంఘం కోల్పోయారు. ఏమండి? 9 నీ శ్రమను దరిద్రతను నేను అయినను నువ్వు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాకే సాతాను సమాజం ద్వారా నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలవేస్తున్నాడు. ఏమండి? అంటే అక్కడ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం? 9-10 వచనాల్లో నీకు శోధనలు వచ్చినాయి, అపవాది నిన్ను చెరలో వేశాడు, మరణం వరకు నువ్వు ఎలాగుండు అంటే, అక్కడ ఎపిఎస్సిలో ఉన్నటువంటి సంఘ పరిస్థితికి ఇక్కడ స్ఫుర్ణాలో ఉన్న సంఘ పరిస్థితికి వ్యత్యాసం ఉందా, లేకపోతే రెండు ఒకటేనా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు ఇక్కడ? అంటే ఇంకా కింద చదవండి పోనీ. 3వ అధ్యాయము 2వ వచనమా? దానికి ముందు 2:20 చూడనా? నీ తుయితేరలో ఉన్న సంఘం నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. 2:19 నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును, అయినా నీ మీద తప్పు ఒకటే. అంటే ఇప్పుడు ఈ సంగతులన్నీ చదువుతుంటే మనకేం అర్థమవుతుంది? ఒకదానికోటి సంబంధం లేదు. ఇప్పుడు ఒక స్థానిక సంఘంలో ఉన్న సమస్య ఆ స్థానిక సంఘందే. అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు స్థానిక సంఘంలో ఒక సమస్య ఉందనుకోండి,
ఆ సమస్యను బట్టి దేవుని చిత్తాన్ని ఏం చేయలేకపోతున్నారు, నెరవేర్చలేకపోతున్నారు. అభినందన అనేటువంటిది ఎక్కడ అభినందించాలో అక్కడ అభినందించాడు, ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని ఎత్తి చూపించాడు. అంటే లోపాన్ని కొన్నిసార్లు ఎత్తి చూపడం కూడా మనకు మంచిదే. మరి మనకున్న సమస్య ఇదని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నువ్వు నాకు చెప్పవసరం లేదులే అంటాం. అలాగ అంటానికి బైబిల్ ఒప్పుకుంటుందా? ఖండించుము, గద్దించుము అన్నాడు కదా, నీతిని శిక్షించమన్నాడు కదా. ఇలాగూ ప్రతి స్థానిక సంఘానికి కూడా ఏదో ఒక లోపం లేకపోలేదు అన్నమాట అండి. స్థానిక సంఘంలో వారి పనులు వాళ్ళు జరిగిస్తూనే ఉన్నారు, వారి కార్యక్రమాలు వారు చేస్తూనే ఉన్నారు. ఈరోజు మనం ఏం ఆలోచన చేయబోతున్నామంటే, స్థానిక సంఘంలో ప్రజలు ఎలాగూ ఉండాలి. స్థానిక సంఘాల ద్వారా దేవుడు ఏం చేయబడతాడో మహిమపరచబడతాడు. స్థానిక సంఘాల ద్వారా దేవుడు ఏం చేయబడతాడో మహిమపరచబడతాడు. ఓకే, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి వద్దాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో ఎవరిని గురించండి? ప్రభువైన యేసుక్రీస్తు. దేవునితో సమానముగా ఉంటూ విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకున్నాడు. 9వ వచనం జాగ్రత్త గ్రహించండి. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున ఏమవ్వాలా? వంగాలి. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఏం చేయాలి అంటే, ఇప్పుడు దేవునికి మహిమకరముగా నువ్వు బ్రతకాలి అంటే గనుక చెప్పండి, యేసు నామముని ఏం చేయాలి? మోకాలు వంగాలి. ఎక్కడా? ఆ పాయింట్ రావాలి. నేనన్న మాట కాదండి, ఏదో ఈయన సంఘంలోకి వచ్చి చేయమంటున్నాడో అనేది కాదండి. నేనెవరిని మార్చడానికి గ్రంథాన్ని? ఆ హక్కు ఎవరికీ లేదు. కనుక నీవు దేవుని మహిమపరచాలంటే, భూమి మీద ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నీవైనా నేనైనా దేవుని మహిమార్థమే ఉండాలి అంటే, ప్రతి వాని మోకాలు కూడా ఆయన నామమును వంగాలి, ప్రతి వాని నాలుక ఆయన స్తుతించాలంటున్నాడు. అది సంఘంలో జరగవలసినటువంటి కార్యం. ఏమండి, ఎక్కడో నేను మోకరిస్తాను, ఎక్కడో నేను చేసుకుంటాను అని అనుకుంటే పని అవదండి. నా పాయింట్ క్యాచ్ చేస్తున్నారా మీరు? ఇప్పుడు నీవు దేవునికి మహిమకరంగా ఎక్కడ జరిగించాలి కార్యక్రమాలన్నీ? నేను సంఘమునకు వెలుపట చేస్తాను అంటే కనుక అది దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి కాదు. నేను ఇంటికాడ ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకుంటానని అది నీ వ్యక్తిగతమైనటువంటిది. కానీ దేవునికి సంపూర్ణమైనటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎందులో ఉండే నెరవేర్చాలా? సంఘం. అది తెలియట్లేదు ప్రజలకు, అనేకులకి. సంఘంలోనికి రాకోకుండా దేవుని చిత్తాన్ని మనం పూర్తిగా నెరవేర్చలేమండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఎక్కడండి? సంఘములో తరతరములు సదాకాలము దేవునికి ఏం కలగాల? అప్పుడు మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు దేవునికి మహిమ ఎక్కడ చెల్లించాలి? మరి అది నేను ఇంటి దగ్గర మహిమ చెల్లిస్తానంటే కుదరదు కదా. ఇంటి దగ్గర స్తుతి కూడికి పెట్టుకోవద్దని ఎవరు అనరు. ఏమండి, దేవునికి మహిమకరముగా జరిగించే కార్యక్రమాలు ఎక్కడ జరగాలని గ్రంథం కోరుకుంటుందంటే సంఘములో అండి. కనుక స్థానిక సంఘాలన్నీ కూడా దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేటువంటి, దీన్ని ఏమనొచ్చు అంటే ఫంక్షన్ ఆఫ్ యూనిట్స్ అంటారు. సార్వత్రిక సంఘము అనేది ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఎందులోకి యాడ్ అవుతాడు? సార్వత్రిక సంఘం.
ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి స్థానిక సంఘాలు, ఫంక్షన్ ఆఫ్ యూనిట్స్ అంటారు. అంటే దేవుని చిత్తాను, దేవుని కార్యక్రమాలు నేను చెయ్యాలని అనుకుంటున్నావో, ఎక్కడో ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలోకి కూడా నీ పేరు కలవాలి అంటే కనుక ఎక్కడ ఉండి నువ్వు పని చేస్తే సార్వత్రిక సంఘంలో ఆల్రెడీ నువ్వు చేసినట్లే అనేది నువ్వు గ్రహించాలి. నేను ఎక్కడ చేస్తే అక్కడ ఎలాగ యాడ్ అవుతుందంటే దేవుని గ్రంథం దానికి అదే సమాధానం చెప్తుంది. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో ఎందులోకి యాడ్ అయ్యావో? సార్వత్రిక సంఘంలోకి. అంటే మనం స్థానిక సంఘంలో జరిగించే కార్యక్రమాలు ఏంటంటే దేవుని యొక్క ఫంక్షన్ ఆఫ్ ది యూనిట్స్ అంటాడు దాన్ని. ఇక్కడ జరిగించే కార్యక్రమాల ద్వారా దేవుడు గణపరచబడతాడు. అలాగూ సార్వత్రికంగా ప్రతి చోట ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి పని అవసరం ఉందన్నమాట అండి. ఏమండి, ఈ ఫంక్షన్ ఆఫ్ యూనిట్స్లో లేక స్థానిక సంఘాలు చేసే ప్రక్రియలో దేవుడు ఏం చేస్తే మహింపరచబడతాడు అనేది లేక 2-3 సంగతులు మనం ఆలోచించేద్దాం. దేవుడు ఏం చేస్తే మహింపరచబడతాడు అనేది మనకు అర్థమవ్వాలిగా. మొట్టమొదటగా స్థానిక సంఘాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి అంటే మొట్టమొదట సంఘము చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలా? ఆరాధించాలి. ఈరోజు ఆ కీర్తన కానీ పాడారా? ఆరాధించేదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు, ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము రారాజును, అనుదినం కీర్తింతుము రారాజును. ఆరాధించేదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని. ఇప్పుడు సంఘముగా మనం కూడుకుని దేవుని ఏం చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది? ఆరాధన చేయాలి. స్థానిక సంఘం చేసే మొట్టమొదటి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకున్నాను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువగా మేలుకు. కొంతమంది ఎక్కువ కూడుకుంటే కనుక మేలేం జరగదట సంఘంలో. మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, సంఘముగా కూడుకునేది ఎప్పుడు? ఆదివారం ఆరాధన. అది చాలా ప్రాముఖ్యమైనది. సంఘముగా కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కూడుకుంటున్నారే కానీ మనసులో ఏం పెట్టుకుని వస్తున్నారు? కక్షలు. నాకు ఎవరి మీద కక్ష లేదండి, దేవుని స్తోత్రం. కానీ మొదటి శతాబ్దంలో కూడుకుంటున్నారు కానీ వారి మనసులో ఏం పెట్టుకుని వచ్చుకునేవారు? కక్ష పెట్టుకుని. ఎవరో ఒకరి వ్యక్తి మీద కక్ష ఉన్నదేమో, అది వ్యక్తిగతమైందో కుటుంబపరమైందో ఎవరికి ఎరిక? దేవునికి ఎరిక. మీలో కక్షలు కలవని కొంత మట్టుకు వినుచున్నారు, ఇది నిజమని నమ్ముచున్నాను. 19వ వచనం, మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ప్రతి ఒక్కరిలో భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి, ఎక్కువ తక్కువ, చిన్న పెద్ద. ఏమండి, ఇటువంటి భిన్నాభిప్రాయాలు కనపడుతున్నాయి. మీరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. అంటే ఇవన్నీ పెట్టుకుని వచ్చి ప్రభురాత్రి భోజనం ఏ రోజు తీసుకుంటారండి? శనివారమా? అది సంఘంగా కూడుకునే కదా ఆరాధనలోనే తీసుకుంటారు. అది ఇప్పుడు ఆరాధన చేసే వ్యక్తి భిన్నాభిప్రాయాలు ఎట్టుకుని వచ్చి ప్రభురాత్రి భోజనం తింటుంటే దేవుని చిత్తం భూమి మీద ఏం జరగట్లేదు. ఇంకెందుకు ఆ మాత్రం దానికి నువ్వు బైబిల్ పట్టుకుని వచ్చి బుద్ధిమంతుడిగా కూర్చుని దేవుణ్ణి మహింపరుస్తున్నాను అనడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది గ్రంథం ప్రశ్నిస్తూ ఉంది. కనుక స్థానిక సంఘం చేసేటువంటి మొదటి ప్రక్రియలో నేను ఆరాధన చేసేటప్పుడు నాలో కక్షలు అనేటువంటివి, భిన్నాభిప్రాయమైనటువంటిది ఉన్నప్పుడు నేను దేవుణ్ణి ఏం చేసిన వ్యక్తిని కాను. ఒకవేళ ఆరాధన అనే మాట ఒకవేళ
మనం తరచు వాడతాం కాబట్టి ఈరోజు పాఠమును బట్టి మనం ఏమంటున్నామంటే దేవుని చిత్తాన్ని ఏం చేసిన వాళ్ళం కాదు, నెరవేర్చాలి. దేవుని ఇష్టం నెరవేర్చకపోయినప్పుడు మన ఇష్టాలు ఎలా నెరవేరుతాయండి? అదే పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, ఎలాగూ శరీరము ఏకమయున్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే స్థానిక సంఘము క్రీస్తు శరీరం అన్నాడు. ఇప్పుడు సంఘం అంతా క్రీస్తు ప్రభు యొక్క శరీరం. శరీరం అంటే ఏంటండి? అన్ని అవయవాలను కలిపే శరీరం అంటారా, లేకపోతే విడివిడిగా శరీరం అంటారా? అన్ని టోటల్ బాడీని అవయవాలన్నింటినీ కలిపిన దాన్ని ఏమంటారండి? శరీరం అంటారు. అంటే ఇవన్నీ కలిసి ఉంటేనే శరీరము, అంటే ఇవన్నీ కలిసి ఉంటేనే శరీరము. శరీరం అనగానే మనకి బ్రాకెట్లోనే లేకపోతే ప్రక్కన వెంటనే మనసులోకి ఏది రావాలా? సంఘం. శరీరం అంటే ఏం రావాలా? సంఘం. అంటే అందరూ కలిసి ఉంటేనే సంఘం. ఇప్పుడు సంఘం అంతా కూడుకుని దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. సంఘం అంతా కూడుకుని దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఉదాహరణకి మా ఇంట్లో మేము నలుగురు ఉన్నాం అనుకోండి. ఇప్పుడు నలుగురుము కూడా స్థానిక సంఘంలో సభ్యులమా కాదా? సభ్యులమే. సార్వత్రిక సంఘంలోనూ సభ్యులమే, స్థానిక సంఘంలో కూడా ఆయన యొక్క కార్యక్రమాలు చేసే విషయంలో కూడా మేము సభ్యులమే. ఇప్పుడు ఈ స్థానిక సంఘంలో ఇద్దరు ఆరాధన చేసి ఇద్దరు ఆరాధన చేయట్లేదు అనుకోండి. ఇప్పుడు ఈ శరీరము రెండు అవయవాలు ఏమైపోయినాయి? ప్రక్కకు వెళ్ళిపోయినాయి. దేని నుంచి? శరీరం నుంచి వెళ్ళిపోయినాయి. శరీరం నుంచి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు శరీరాన్ని నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో శరీరానికి లాసా, అవయవానికి లాసా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి కొమ్మ ఏం చేశారు? వేరు చేశారు. ఆ వేరు చేసినప్పుడు దేనికి నష్టం? ఈ చెట్టులో నుంచి ఏం వెళ్ళదు? జీవం వెళ్ళదు. ఈవేళ నేను ఆరాధన చేయలేదంటే ఒకవేళ దేవునికి నష్టమవుతుందేమో, దేవునికి జీవం రాదేమో, క్రీస్తు శరీరాన్ని అంగవైకల్యం చేస్తున్నానేమో అనేటువంటిది ఒక ప్రక్కనే దేవుడు బాధపడుతూ ఉన్నా కానీ నీలోకి ఏం కట్ అయిపోతుంది? జీవం కట్ అయిపోతుంది అనే సంగతి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు? జస్ట్ ఏదో ఆరాధనే కదా మనం మానుకున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ రోజు ఈ శరీరంలో నుంచి ఒక అవయవంగా ఏమైపోయో వేరే అయిపోయాయి. కొన్నిసార్లు కోపం వస్తుంది. సంఘం మీద కూడా కోపం వస్తుంది కొందరికి, తెలుసా కదా? కోపం వచ్చి ఏమంటారో తెలుసా? నేను ప్రార్థనకే రాను. రైట్. నీకు కోపం వచ్చినప్పుడు, నీకు విరోధం వచ్చినప్పుడు నువ్వు ఆ మాట అంటున్నావంటే దేవుని యొక్క చిత్తానికి నువ్వు టోటల్గా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని అర్థం. ఒక్కసారి నువ్వు క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే సంఘంలో, సార్వత్రిక సంఘంలో నీ పేరు నమోదైనప్పుడు స్థానిక సంఘంలో నువ్వు చేసే ప్రక్రియకి, నువ్వు చేసే కార్యక్రమాలు దేవుడు మయంపరచబడాలి. నేను వేరుగా ఉంటాను అంటే నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేదు. నేను నిజమైన ద్రాక్ష, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని తీగ తీసి ఏం చేస్తాడు? అప్పుడు తీగ నష్టమా, ద్రాక్షవల్లికి నష్టమా? మనమేమనుకుంటున్నాం? మీరు అనుకోరు, మామూలుగా యూనివర్సల్గా ఏమనుకుంటారు? ద్రాక్షవల్లికి నష్టం, సేవకుడికి నష్టం, సంఘానికి నష్టం. నేను మట్టుకు హ్యాపీగా ఉంటాను. ఎలా ఉండగలవు? ఎలా ఉండవాల? గ్రంథం చెప్పేది అదే. ఏమండి, శరీరంలో ఒక అవయవం లేకపోతే నేను ఈవేళ అంగవైకల్యంగా కనపడుతుంది సంఘం అని ఎప్పుడన్నా బాధపడ్డారు ఎవరైనా? అందరూ అన్ని అవయవాలు కలిస్తేనే ఏమని చెప్పుకున్నాం? శరీరం. ఇందులో ఒక చెయ్యి పక్కకి వెళ్ళింది, ఈరోజు రాలేదు. అప్పుడు ఈ చెయ్యి లేకపోతే బాడీ ఎలా ఉంటుంది? చూడడానికి బాగుంటుందా? హ్యాండిక్యాప్డ్గా ఉంటుంది. అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరము నీ ద్వారా ఏం చేసిన వ్యక్తిని అవుతున్నావు? ఆ మాట మళ్ళా నా నోట పలకను. నీ వలన, నా వలనే జరుగుతుంది అది. అంటే ఎంత ప్రాముఖ్యమో చూడండి.
కనుక స్థానిక సంఘం చేసేటువంటి ప్రక్రియలో భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడాలన్నప్పుడు జరిగించే మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలండి? ఆరాధన చేయాలండి. చాలా ప్రాముఖ్యమండి. ఈనాడు సంఘం జరిగించేటువంటిది ఆరాధన. దేవుని చిత్తం నెరవేరుతుంది. ఆరాధన చేసిన తర్వాత ఎంత బాగుంటుందండి. నిజంగా అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఈవేళ నేను ఆరాధన చేశాను, దేవుని పూర్తిగా నేను మహిమపరిచాను. రెండో కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాం. రెండవది ఏంటంటే దేవుని పని. ఆరాధన చేశారు. రెండవది దేవుని పని. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 చదివారు కదా, మళ్ళా చదువుతున్నాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను దేవునికి క్రీస్తు యేసు మూలముగా అదండి సంఘములో వ్యక్తుల ద్వారా జరిగించేటువంటి ప్రక్రియ ఇది. ఏంటిది అన్నట్లయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుని పని ఏంటి? దేవుని పని ఏంటంటే ఇందులో 2 సంగతులు చెప్తాను, సబ్ పాయింట్లుగా మీరు రాసుకోవచ్చు. దేవుని పని ఏంటంటే మొట్టమొదటి సువార్త ప్రకటించడం. మొట్టమొదటి ఏంటండి? సువార్త ప్రకటించడం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలక్కడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారు ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములోనూ నేను చెప్పండి ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కాదా నేను బయలుదేరి అంటూ. ఇప్పుడు భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబడాలి అంటే సంఘము చేయవలసిన పని ఏంటంటే సువార్త ప్రకటన. సంఘం అంటే ఆయన శరీరమేనా? అందరూ చెప్పండి నాకు. శరీరమేనా? ఇప్పుడు యేసుప్రభు శరీరం అంతా కూడా ఏం చేస్తాకి వెళ్తానంటున్నాడు ఆయన అన్నాడా? మా సీమోన్తో అంటున్నాడా? అసలు నేను వచ్చిందే ఎందుకు? సువార్త ప్రకటించటానికి. ఇందుకోసమే కదా నేను వచ్చాను అన్నాడు. అంటే ఇప్పుడు సువార్త ప్రకటించడం అనేటువంటిది సంఘము చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పని మాట అండి. ప్రత్యేకమైన పని. ఇప్పుడు నేను నా దేహంలో ఉన్నాను, నాకు ఇష్టమైనది తినాలనుకుంటున్నాను, నాకు ఇష్టమైనది చేయాలనుకుంటున్నాను, మీకు ఇష్టమైనది చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు తన దేహంతో తనకిష్టమైన పని చేస్తున్నాడు. ఏంటది? సువార్త. మరి ఇప్పుడు ఆయన శరీరం అనే సంఘం ఉంటున్నప్పుడు నువ్వు నేను కూడా ఆ శరీరం ఏం పని చేస్తుందో మనం కూడా. ఎందుకని? బాడీ కాబట్టి. మనం బాడీ కాబట్టి. నా పాయింట్ రీచ్ అవుతున్నారా మీరు? ఇప్పుడు ఆయనకి ఏది ఇష్టమో ఆయన చేసుకుంటూ పోయాడు. ఆయన శరీరం అంటున్నాం కాబట్టి, సంఘం ఆయన శరీరం అంటున్నాం కాబట్టి, ఇప్పుడు మనము కూడా ఆయనకి ఇష్టమైంది ఏం చేయాలా? పెందలకడే లేచిపోడట. మనం ఎప్పుడు లెగుతాం? నీకు నచ్చినప్పుడు లెగుతాం. నిన్ను అడిగేవాళ్ళు ఎవరు? ఏ బన్ను నిన్ను అడిగేవాళ్ళు ఎవరు? ఏ అమ్మా 5ంటికి లేగు అలారం పెట్టుకుని అన్నారు అనుకోండి, ఇష్టముంటే లేగుతాం. అంతేనా? ఇంకా ఎన్నో వచ్చేస్తే ఆ సంగతులన్నీ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన శరీరము ఏం చేయాలనుకుంటున్నాడో ఇప్పుడు సంఘం కూడా ఏం చేయాలా? ఆయన పెందలక్కడే లేచి నడవండి వెళ్ళిపోదాం అన్నాడు శిష్యులు. ఎక్కడికి ప్రభు? అసలు నేను వచ్చిందో అందుకురా నాయన, నేను వచ్చిందో అందుకు. ఇప్పుడు నన్ను ఎవరైనా వేరే పని నిమిత్తం ఏదైనా ఏర్పాటు చేశారనుకోండి, అప్పుడు నేను వాళ్ళతో అనే మాట ఏంటి తెలుసా? అయ్యా నా సేవ అంతా ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. అసలు నేను వచ్చిన పని ఇది. అప్పుడప్పుడు పాశ్రమ గారు అంటూ ఉంటారు, అసలు మనం వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే భోజనం ఉన్నా లేకపోయినా, ఆకలి దప్పులైనా, ఇల్లు ఉన్నా లేకపోయినా సువార్త ప్రకటన నిమిత్తం వచ్చాం, ఎక్కడి నుంచో బయలుదేరి. ఆ కాన్సెప్ట్తోనే దేవుని పని జరిగించుకుంటూ వెళ్ళిపోతాం. ఏమీ సంపాదించలేదు, అప్పులు మాత్రం కూడబెడుతున్నాం పిల్లలకి. రేపొద్దున్న భారం అయిన తర్వాత మా మీద ప్రేమ ఉంటే తీర్చుకుంటారు, లేదంటే కోప్పడతారు. ఏమండి? మీలో ఎవరికైనా అప్పులు ఉంటే త్వరగా దేవుడు తీర్చును గాక, నిల్వలో ఉంటే దేవుడు రెట్టింపు చేయును గాక.
రెట్టింపు ఉంటే సంతోషమే కదా. ఇంకా అది అభివృద్ధి అవుతుంది అనుకోండి, సంఘం కూడా ఏమైపోతూ ఉంటుంది, అభివృద్ధి అవుతూ ఉంటుంది. అప్పులు లేని వాళ్ళు ఎవరున్నారండి? కొద్ది గొప్ప అందరికీ ఏమున్నాయి? ఎక్కువ అప్పులు ఉన్నాయా నీకమ్మా? ఉంటాయి, ఎందుకు ఉండవు? అందువల్ల ఇందు నిమిత్తమే కదా వచ్చాము అంటున్నాడు మాట అండి. ఒకటే. రెండోది ఏం జరుగుతుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. గుర్తుపెట్టుకోండి, సంగతి వచ్చింది. క్రీస్తు శరీరం ఏమవ్వాలా అంటే ఇప్పుడు సంఘం చేసే పని ఏంటి? రెండోది దేవుని పని అని చెప్పుకున్నాం. ఆ దేవుని పనిలో 2 సంగతులు చెప్పుకున్నాను. ఒకటైనా సువార్త, రెండోది సంఘ క్షేమాభివృద్ధి. సంఘము క్షేమాభివృద్ధి. ఎంతవరకు క్షేమంగా ఉంటుంది సంఘం? ఏమండి, సంఘం యొక్క క్షేమం కావాలంట. ఇప్పుడు నా క్షేమం నేను చూసుకుంటా, మీ క్షేమం మీరు చూసుకుంటారు. సంఘం క్షేమం చూసేది ఎవరు? సంఘమే, అంతేనా? దైవజనులకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. సంఘం యొక్క క్షేమం చూసేది సంఘ క్షేమాభివృద్ధి. ఇప్పుడు నీ శరీరాన్ని, ఉదాహరణకి నా చెయ్యి బాగోలేదండి, నా చెయ్యిని బాగు చేసుకోవాలి, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి నేను అంటానా, నీకు తెలవదా ఈ చెయ్యి బాగోలేదని 10 రోజుల నుంచి నేను బాధపడుతున్నాను, ఎందుకు తీసుకెళ్ళవని నా భార్య మీద కోపడినా? నేను చెప్తేనే కదా ఆవిడ తెలుస్తుంది. చూస్తుంది కళ్ళతో, చూసినప్పుడు ఈ చెయ్యిని ఏం చేయాలి? తీసుకెళ్ళి బాగు చేయించాలా లేదా? ఇప్పుడు శరీరము క్షేమాభివృద్ధి. ఉదాహరణకి ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రయత్నం చేస్తున్నామంటే, ఉదాహరణకి ఇప్పుడు నా కుడి చెయ్యి ఉంది, నా కుడి చెయ్యి బలంగా ఉంది, లావుగా ఉంది, ఎడమ చెయ్యి బలహీనంగా ఉంది, సన్నగా ఉంది. అప్పుడు నేను అనుకున్నాను ఏం పర్వాలేదు, లావ్ అనేది ఈ చెయ్యి కాడ మొదలైంది, ఈ చెయ్యి కాడ నుంచి మళ్ళీ ఏ చెయ్యి కొత్తదే, ఈ చెయ్యి కొత్తది, ఇంకో నెలకి ఏమవుతాను, మనిషిని బలంగా అవుతాను అని నేను సంతోషపడతానా? నా పాయింట్ అర్థమవుతుంది అనుకోండి మీకు. ఎందుకు ఇది ఒక్కటే ఏమైంది? లావ్ అయిందంటే మొత్తానికి దేహంలో ఏమొచ్చింది? జబ్బు వచ్చింది. వస్తే అవయవం అంతా ఏమవ్వాలా? బాగుండాలి. అవయవం అంతా, శరీరం అంతా కూడా క్షేమాభివృద్ధి చెందాలి. ఎవరో ఒక సహోదరుడు క్షేమంగా ఉంటాం, ఒక సహోదరి క్షేమంగా ఉంటాం, మిగిలిన వాళ్ళు క్షేమంగా లేకపోతాం. నాకు భక్తి ఉంది కదా, నాకు విశ్వాసం ఉంది కదా, నేను సేఫ్ అని అనుకున్నప్పుడు అది సంఘ క్షేమాభివృద్ధా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు? నాకేం పర్లేదండి, 2 రోజులకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటాను, నేను విశ్వాసంగా ఉంటాను, నా భక్తి నాదే అని అనుకుంటే అది నీ ఇండివిజువల్ భక్తి. సంఘముగా ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, సంఘములో దేవుని పిల్లలు ఎలాగో, మరి నువ్వు సంఘంగా వచ్చింది ఎందుకు, నేను సంఘంగా వచ్చింది ఎందుకు? సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ప్రతి సహోదరుడు ప్రతి వ్యక్తి కూడా ఏ స్థాయిలో ఉన్నారనేది ఏం చేసుకుంటూ ఉండాలి? స్వపరీక్ష. ఒక వ్యక్తి వీక్గా ఉన్నారనుకోండి ఆత్మీయంగా, ఆ వ్యక్తిని ఎలా బలపరుద్దాం? ఆ కాన్సెప్ట్ కొందరిలో ఉంటుంది. ఇప్పుడు కొంచెం బ్యాక్వర్డ్గా ఉంటున్నారు కాబట్టి, ఇప్పుడు చదువుల్లో కొంచెం వెనకంజలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ స్కూల్స్ పెడతారు, అదే దాన్ని ఏమండి, స్టడీ అవర్స్ పెడతారు. ఏమండి, మీకు కూడా స్టడీ అవర్స్ చూడండి. మొన్న ఇక్కడ స్టడీ అవర్ పెట్టాను, వచ్చారా మీరు? స్టడీ అవర్కే వచ్చారు. మొన్న ఒక చోట జరిగింది, అంతకుముందు ఒక చోట జరిగింది. ఏమండి, ఇవన్నీ కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి మాట అండి. క్షేమాభివృద్ధి చెందాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. 3వ విషయానికి వచ్చేసాను, సమయం సరిపడదు. 3వది ఏంటంటే, 3వ కార్యక్రమం ఏంటంటే, స్థానిక సంఘం ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే 3వ కార్యక్రమం ఏంటంటే ధర్మం చేయాలట. ఏం చేయాలండి? ధర్మం చేయాలి. ఎలా ఉంటుంది ఇది? గ్రంథ ప్రకారంగానే నుండో రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము
తీసారా? 25కి వచ్చేసాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. ఎవరి కోసం ఇది? అది ఆ పాయింట్ మర్చిపోకండి. ఎక్కడైనా బాగలేదు పరిస్థితి అనుకున్నారనుకోండి, సంఘం అంతా ఏం చేయాలి? దానికి ధర్మం చేయాలంటున్నాడు, చందా వేయాలంటున్నాడు. ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. అందుకే ప్రతి విషయం కూడా దేనికి మనము తెలియచేస్తూ ఉండాలి? విషయాలు సంఘానికే తెలియజేస్తాం. అయ్యా, నా కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంది, నా యొక్క వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంది. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి, వారు వీరికి రుణస్తులు అని చెప్పేస్తున్నాడు అన్నమాట అండి. ఏమండి, యెరూషలేములో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ప్రకృతి వైపరీత్యాలు తెలుసు కదా, అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి. అటువంటి టైంలో కొంత ఏం జరుగుతుంది? కొంత నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. అలా కొన్ని సంఘాలు కూడా ఏమైపోతాయి? నష్టపోతాయి. ఆ నష్టపోయినప్పుడు వీళ్ళు మాసిదోనియా వారు అకయ వారు యెరూషలేములో ఉన్న బేదల సంఘం కోసం ఏం వేశారట? సంఘం వేశారు. అంటే వీళ్ళు ఎందుకు వేశారు? ఎక్కువయ్యా, దేవుని చిత్తం నెరవేర్చడం కార్యక్రమం అది సంగతి. దేవుని చిత్తం నెరవేర్చుట్లో బేదరైనటువంటి వారి విషయంలో నా వంతు ఏముంది? సంఘంలో ధనికులు ఉంటారు, సంఘంలో కలిగినటువంటి వారు ఉంటారు. అటువంటి వారు, బేదలైనటువంటి వారు అక్కర్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఏం చేయాలంటున్నాడు? సహాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, తీసుకున్నారండి. మాసిదోనియా సంఘమును అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు మాసిదోనియా వాళ్ళకి ఏమొచ్చినాయండి? శ్రమలు వచ్చినాయి అంటున్నాడు. శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు ఎటువంటి వాళ్ళని ఉంది బైబిల్లో? ధనికులు కూడా కాదంటున్నారు వాళ్ళు. నిరుపేదలైనను వారి దాతృత్వము. ఒక్కొక్కరు దాతృత్వం చూడండి ఎలా ఉంటుంది. అప్పుడప్పుడు అంటారు కదా, ఆవిడ చెయ్యి చాలా ఏంటి దాని పూర్తి డాష్. గట్టిగా చెప్పండి. ఎవరు అనట్లేదని తెలీదా? సామెత తెలీదా మీకు? తెలియకపోతే నేను వదిలిపెట్టేస్తాను. ఎందుకు? చాలా పెద్దది, చాలా బార్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఆవిడ దాతృత్వం ఎక్కువ ఉంటుందని. దాతృత్వం అనే మాట ఏంటంటే ఇచ్చే స్వభావం. అంతేనా దాని అర్థం? ఇచ్చే స్వభావం. ఏంటా పాట అది? కలవరలేనా నిరుపేదలు ఇత్తురు, కరువులో ఇచ్చినది సారే పతి స్త్రీయే, ఇచ్చినది నిరుపేదలు కాదా, కడు దాతృత్వము గలదట మాసిదోనియలో, కడు దాతృత్వము గలదట మాసిదోని. అందువల్ల మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము, యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో బేదలైనటువంటి వారికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అటువంటి సమయంలో వారు ఏమని ఉంది అక్కడ? వారి దాతృత్వము బహుగా ఏం చేసిందంట? విస్తరించింది అని చెప్పారు. అంటే ధర్మం చేసే కార్యక్రమం. ఎన్ని చెప్పానండి ఈరోజు? కూడా 4వ సంగతి చెప్పి ప్రార్థన చేస్తాను. 4వ సంగతి ఏంటంటే ఏమండి? డిసిప్లిన్. ఇది సంఘంలో ఎలా ఉండాలి మనం? క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు నేను చెప్పబోయే క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి వద్దాం.
అందరూ బైబిల్ తీసుకున్నారండి? జారులతో ఏం చేయొద్దు, సాంగత్యం, ఈ డిసిప్లిన్, క్రమశిక్షణ. ఎందుకంటున్నాడు అంటే యేసు ప్రభు వారి యొక్క శరీరం ఎటువంటిది? పవిత్రమైంది. ఆ పవిత్రమైన దానికి ఏమంటించొద్దు, అపవిత్రత అంటించొద్దు, జారత్వం చేయొద్దు, జారులతో సాంగత్యము చేయవద్దు. జారత్వం చేయవలసిన లేదంట, ఆళ్ళతోనే ఏం చేయొద్దు అంటున్నాడు, సాంగత్యము చేయొద్దు. అంటే స్థానిక సంఘము క్రమశిక్షణగా ఉండాలి అంటే కనుక ఏమండి మనము ఏం చేయకూడదు, ఎవరితో సహవాసం చేయాలో వాళ్ళతోనే చేయాలి. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను, ఇది డిసిప్లిన్, ఇది క్రమశిక్షణ సంఘంలో. వీళ్ళతో ఏం చేయొద్దంటున్నాడు, సాంగత్యం చేయొద్దంటున్నాడు అండి. సాంగత్యము చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి ఏం చేయవలసి వచ్చేది, వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే అంటే అప్పుడు చేశారు, ఎక్కడ ఉన్నప్పుడు చేశారు, బయట ఉన్నప్పుడు, వెలుపుట ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడైతే ఎందులోకి వచ్చేసాం, సంఘంలోకి. ఇప్పుడైతే సహోదరుడైన అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహార్థికుడు కానీ, తిట్టిపోతి కానీ, త్రాగుపోతి కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యో ఎడల అట్టి వానుతో నువ్వేం చేయకూడదు, కనీసం భోజనం కూడా ఏం చేయకూడదు. ఇది చేస్తున్నామా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు? మరి వీళ్ళతో నువ్వు సాంగత్యం చేస్తున్నావంటే భూమి మీద దేవుని చిత్తం నెరవేరుతుందా? ఇంకా మాత్రం దానికి ఎందుకు? మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే ఆరాధన చేయాలని చూసాం. రెండోది మనం ఏం చూసామంటే దేవుని పనిలో సువార్త ప్రకటన ఒకటి, క్షేమాభివృద్ధి ఒకటి. క్షేమాభివృద్ధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. అది అందరూ ఏమవ్వాలా, క్షేమాభివృద్ధి చెందాలి. ఒకళ్ళ మట్టుకే క్షేమాభివృద్ధి చెందడం కాదు, అందరూ క్షేమాభివృద్ధి చెందాలి. ఇంట్లో టిఫిన్ వేసుకుంటే నువ్వు ఒకదానికన్నా నలుగురు తింటారా? అందులో సువార్తికుడి భాగం కూడా ఉంటుంది. విజయ్కి అర్థమైంది. ఇప్పుడు ఉండలేదులేండి. ప్రియమైన దేవుని వల్ల మూడో సంగతి ఏం చెప్పుకున్నాం, ధర్మము ఎట్టి సంగతుల్లో చేయాలని చెప్పుకున్నారు. యెరూషలేములో సంఘానికి ఏమొచ్చింది, నష్టం కలిగింది. ఆ నష్ట పరిస్థితుల్లో అది నా శరీరం కాబట్టి, నా అవయవమే కాబట్టి, ఎందుకంటే సార్వత్రిక సంఘం కూడా అది ఒకటే కదా. యెరూషలేములో ఉన్న సంఘమైనా, ఎఫెసులో ఉన్న సంఘమైనా, పెర్గంలో ఉన్న సంఘమైనా, దోపచలో ఉన్న క్రీస్తు సంఘం అన్నా సార్వత్రిక సంఘంలోనే. ఇవన్నీ ఫంక్షన్ ఆఫ్ యూనిట్స్. స్థానిక సంఘాలు చేసే పని ఏంటంటే దేవునికి మహిమకరంగా చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు నువ్వు చేసిందల్లా రికార్డు ఎక్కడ అవుతుంది అంటే సార్వత్రిక సంఘంలో రికార్డు అవుతుంది. ఏ సంఘం లోపం ఆ సంఘమే చెప్పాడు. అంటే నువ్వు చేయవలసింది, ఇక్కడ సంఘం ఉందనుకో, ఈ సంఘం పని ఈ సంఘమే చేయాలి, ఆ సంఘం పని ఆ సంఘమే చేయాలి. అక్కడ ఆ పని చేస్తున్నారు, ఇక్కడ ఈ పని చేస్తున్నారు అని చెప్పడానికి లేదు. నీ మెప్పు ఉంటే నీకు మెప్పే, నీకు లోటు ఉంటే లోటు, ఆ లోటు ఏంటో సవరించుకోమని చెప్పవలసిన బాధ్యత ఉంది. మూడోది ఏం చూసామండి, ఏమండి, ధర్మం చేయాలని చూసాం. నాలుగోది డిసిప్లిన్, క్రమశిక్షణ. ఏమండి, ఈ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటారు దీన్ని. అంటే దాని అర్థం ఏంటంటే ఉపదేశించి క్రమశిక్షణలో పెట్టడం, చెప్పడం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, అదిగోండి, ఆత్మ సంబంధం మీలో ప్రతివాడు తాను శోధింపడం అట్టి అని తన విషయమై చూచుకుని సాత్వికమైన మనసు అట్టి వారిని ఏం చేయండి, మంచి దారికి ఏం చేయమంటున్నాడు. ఎంత పని అండి, సంఘం పని అంటే ఏదో అనుకుంటున్నాం మనం. సంఘానికి దేవుడు ఎంత బాధ్యత అప్పగించాడో చూడండి. ఎవరైనానట తొలగిపోతున్నట్ట వాళ్ళని సాత్వికమైన మనసుతో మళ్ళీ వాళ్ళని ఏం చేయాలంటే దగ్గరికి తీసుకురావాలి. ఏం చేసాం మనం ఆ పని? ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడైనా అడిగామా? ఆరాధనకు దూరం అయిపోయిన వాళ్ళు, సంఘానికి దూరం అయిపోయిన వాళ్ళు ఎప్పుడైనా అడిగామా? ఏమండి, ఎప్పుడైనా ఎవరైనా రాలేదనుకో నేను అడుగుతాను, అయ్యా ఏంటి అమ్మా ఏంటి రావట్లేదు అని. అడగవలసిన బాధ్యత సంఘానికి, ఒక సువార్థికుడికే కాదు.
అలా సంఘం ఎప్పుడైతే చేద్దో మత్స్యశాఖ వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి. సంఘం అంతా వెళ్ళిపోతారు, ఒక ఇంటికి వెళ్ళిపోతారు. ఆవిడ వచ్చేదాకా నెలవని 2 నెలలు అవని ఆవిడ గుడికి వచ్చేదాకా వీళ్ళు వదలరు. మరి క్రీస్తు సంఘం చేసే ప్రక్రియ అది. నీ అంతటి నువ్వే చక్కగా ఆరాధన చేసుకుంటాం, వెళ్ళడం, వండుకుంటాం, తినటం, మళ్ళీ ఆరాధనకు వస్తాం, వండుకుంటాం, తినడం, అయిపోయింది. అమ్మ దేవుని స్తోత్రం. నా గొడవ నాకు అది క్షేమాభివృద్ధి కాదు. అది సంఘం క్షేమాభివృద్ధి చెందినట్టు కాదు. ఇందాక చెప్పాం కదా, ఒక బొట్టన వేలే లావు అయిందనుకోండి, దేహాంతట ఆరోగ్యమా? జబ్బది. నీ ఆత్మీయ స్థితే బాగుందంటే మరి పక్క సహోదరుడు, నీ భర్త, నీ పిల్లలు, మరి వాళ్ళు ఎదగలేదుగా, వాళ్ళు రక్షణ పొందలేదు కదా. అప్పుడు నీ ఇల్లంతా పుష్టిగా ఉన్నట్టు ఎలాగనుకుంటున్నావు? ఏమండి? కనుక సంఘములో దేవుని పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే డిసిప్లిన్గా ఉండాలనుకుంటున్నాడు. సంఘము పరిశుద్ధమైనది కాబట్టి ఆ పరిశుద్ధమైన విషయంలో ఎవరితో నువ్వు సాంగత్యం చేసావు గతంలో. కానీ ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత వాటన్నిటితోనే ఏం చేయమంటున్నాడో కట్ చేయమని. ఒక్కొక్కటి కట్ చేసుకుంటా వచ్చామనుకోండి, అన్నీ ఏమైపోతాయి, మనలో నుంచి వెళ్ళిపోతాయి. కానీ మనం అన్నిటిని ఒకసారే వదలాలనుకుంటాం, అవ్వట్లేదు. అక్కడ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్టులో ఈ ఆదివారం ఒకటి మానేద్దాం, రేపు ఆదివారం ఒకటి మానేద్దాం, 3వ ఆదివారం ఒకటి అలాగే 52 ఆదివారంలో 52 చెడ్డ అలవాట్లు మానుకుంటా వస్తే మనిషి ఎలాగైపోతాడా? పవిత్రంగా ఉండడా? యేసుప్రభు శరీరం సంపూర్ణంగా క్షేమంగా ఉండదా? ఈవిడ మాంతి ఆవిడ మంది, ఆయన మాంతి ఈయన మాండవు, అందరిలోనూ ఏదో ఒకటి మొత్తానికి దేవునికి ఇష్టం కానిది ఉంది. అప్పుడు ఎలాగ అభివృద్ధి? అందువల్ల ఉపదేశించి వాళ్ళ క్రమపరచడం. వాక్యం చెప్పామనుకోండి, దాన్ని క్రమపరిచే విధానం. రెండోది ఏం చెప్తాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి, మీలో అటు జారత్వము అన్ని జనుల్లోనైనా జరగదు, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారు. కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి ఏం చేసిన వాళ్ళు కాదు. నేను దేహ విషయమే దూరముగా ఉన్నాను, ఆత్మ విషయం ఎలాగున్నాను చంపకుండా మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలాగ చేసిన వాడిని ఇదివరకే ఏం చేశారు, తీర్పు తీర్చి ఉన్నాను వగేరా సంగతులు చెప్పేశాడు. అదంతా మాట్లాడుతూ ఏమంటే పులిపిండి అంటాడండి. పులిపిండి కలిగినటువంటి కరెక్టివ్ డిసిప్లిన్ అంటాడు. ఇటువంటి వాళ్ళని కూడా కరెక్ట్ చేయమంటాడు. అయ్యా నువ్వు సంఘంలోకి వస్తున్నావు కానీ నీలో కొన్ని లోపాలు ఉన్నాయ్యా, ఈ సరి చేసుకో అయ్యా చెప్పాలి. అలా చెప్పామనుకోండి, చెప్పండి మన మీద ఏం పెట్టుకుంటారు, మాట్లాడరేటి? అయ్యా నీలో దేవునికి ఇష్టం కాని ఇది ఉందట, ఇది తీసివేసుకోవాలట అని చెప్పామనుకోండి, అప్పుడు బాధ వస్తుంది రాదా? కానీ సంఘం చేసేటువంటి పని చూడండి. సంఘంలో ఎలా ఉండాలి మెయిన్ అది. ఈరోజు నా పాఠం ఏంటంటే, ఏమిటమ్మా, సంఘములో దేవుని పిల్లలు ఎలా ఉండాలి. మొట్టమొదట ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ చేయాలి. సంఘం అంతా చేయాలి, ఒకళ్ళ చేసుకోవాలి. అబ్బాయి నాకు కోపం వచ్చింది, నేను ఇంటికాడ రొట్టె చేసుకుని నేనే తింటాను చెప్పండి. అప్పుడు భూమి మీద దేవుని చిత్తం నెరవేరుతుందా? రెండోది దేవుని పని. దేవుని పనిలో రెండు సంగతులు చెప్పుకున్నాం. ఒకటేటి సువార్త ప్రకటన, అది మనకు లేదు. సంఘము సంవత్సరానికి ఒకసారి సువార్త కూటాలు పెట్టాలి. 10 మంది వచ్చిన 20 మంది వచ్చిన సువార్త కూటాలు పెట్టవలసిందే. అలా నువ్వు చేయనప్పుడు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ఏం చేయట్లేదు, నెరవేర్చట్లేదు. నీ ఇంట్లో ఆల్మోస్ట్ నీ ఇష్టం నెరవేరుతుంది, నా ఇంట్లో నా ఇష్టం నెరవేరుతుంది. కానీ సంఘములోకి వచ్చేటప్పటికి ఎవరి ఇష్టం నెరవేరట్లేదు. ఏ రోజో ప్రార్థన చేశాడు మహానుభావుడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం వచ్చుకో, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును సంఘములోను. మరి సంఘం లేదు, నెరవేరుతుందా? మూడోది ఏం చూసామంటే ధర్మకార్యాలు చేయడం. అప్పుడప్పుడు జరిగే ప్రక్రియలు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. అటువంటి సమయంలో భేదలైనటువంటి వారికి సంఘం ఏం చేయవలసిన అవసరం ఉందంట, సహాయం చేయాలి. దానికి నమూనాగా ఏం చెప్పామండి? మాసిదోనియాలో అకయో ఉన్నటువంటి వారు యెరూషలేములోని భేదలైన వారికి ఏం చేశారు? చందా ఇవే ఇష్టపడ్డారు. ఏమండి, చందావే ఇష్టపడ్డారు. చందా వేయడం ఒక్కొక్కరికి చందా సంచి రాగానే ఇష్టమండి. ఎందుకని? ఇవాళ నా ప్రేమ అంతా ఎక్కడ కనపడుతుంది, నా రాబడంతా కూడా దేవునిలో వేస్తాను. అంటే రాబడంతా నా భాగం అంతా ఇష్టం వాళ్ళకి. ఎవరో పెద్ద అని చెప్పాడు,
నేనన్న మాట కాదు. సందాసం వచ్చేటప్పుడు గట కాసేపు ఒక 5 నిమిషాల వరకు పాకెట్లో చేయి తీయడట. ఎందుకని? ఏ నాణ్యం ఎలాగ ఉంటుందో, ఏ కాగితం ఎలాగ ఉంటుందో ఈయనకి స్పర్శ బాగా తెలుసు. అప్పుడు అది తీసి ఏం చేస్తాడు ఆయన? నా పాయింట్ అర్థమైంది అనుకోండి, దాన్ని ఇంకా వివరించను నేను. స్పర్శ బాగా ఎరిగినవాడు ఆయన. మన ప్రేమ అక్కడే కనపడుతుంది, మన యొక్క అభివృద్ధి అక్కడే కనపడుతుంది. ఇయ్యుడి మీకు ఇయ్యబడును అనే సూత్రం తెలుసు కదండి. ఇయ్యుడి మీకు ఇయ్యబడును అన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేయండి. చివరిగా మనం ఏం చెప్పుకున్నాం? డిసిప్లిన్, క్రమశిక్షణగా ఉండాలి. ఎందుకు క్రమశిక్షణగా ఉండాలంటే దేహము సంఘం కాబట్టి సంఘం పవిత్రంగా ఉండాలి. ఏమండి? అప్పుడప్పుడు మనం వెళ్తూ ఉంటాం, మన స్నేహితులతో వెళ్తూ ఉంటాం, ఆటోలో వెళ్తూ ఉంటాం, బస్సులో వెళ్తూ ఉంటాం. వెళ్ళొద్దని ఏం చెప్పట్లేదండి. అందరూ సంఘస్థులతోనే రోజు వెళ్తారా? బయట వాళ్ళతో వెళ్ళరా? బయట మన స్థానిక సంఘం కాని వాళ్ళతో కూడా మనం ఏం చేస్తాం? ప్రయాణం చేస్తారండి. అది ప్రయాణం గురించి ఏం చెప్పట్లేదు. నువ్వు సంఘంలోనికి వచ్చినప్పుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్లతో నువ్వు స్నేహం చేయకుండా క్రమశిక్షణలో పెట్ట. అయ్యా ఇదిగో ఇదంట దేవుని చిత్తానికి వ్యతిరేకమట, ఇది మనం చేయకూడదట. బయట వాళ్ళు చెప్తే ఎలాగ వినరు. వాళ్ళు నాతో నీకు పని ఏంటి, నా ఇష్టం వచ్చి నేను ఉంటాను. కానీ సంఘంలో అవయం కదా. దీనికి జబ్బు వచ్చింది అనుకోండి, ఈ చెయ్యి వెళ్ళి ఇక సాయం చేయదా? చెయ్యాలా చేయకూడదా? చెయ్యకపోతే ఎవరు చేస్తారు? దేహం కూడా అంతే, సంఘం కూడా అంతే, సంఘం కూడా అంతే. కానీ ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం అండి. చివరిగా మీ అందరి నోట ఒక మాట వినాలనుకుంటున్నాను. పరలోకంలో దేవుని చిత్తం ఏమవుతుంది? ఆ డాష్ పూర్తి చేయండి. భూమి ఏందంటే సంఘములో దేవుని చిత్తం ఏమవ్వాలా? అలా నెరవేర్చేవారుగా మీరు నేను ఉండాలని. అలా నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని దీవిస్తాడు. కనుక అలా చేద్దామని ఈ మాటలు ఇచ్చేసిన ఆలోచించుకుంటాను. ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రభుదినం నాడు సార్వత్రిక సంఘములో మమ్మల్ని ఉంచి ఫంక్షన్ ఆఫ్ యూనిట్స్గా సంఘము చేసేటువంటి పనులు, ఎందుకంటే నీకు మహిమకరంగా జరగటానికి స్థానిక సంఘాలను ఏర్పాటు చేశాం. ఈ స్థానిక సంఘాల్లో ఎలా ఉండాలి, సంఘంలో సభ్యులు ఎలా ఉండాలి? చూడడానికి ఒకవేళ సంఘం చిన్నగా కనపడవచ్చు, పెద్దగా కనపడవచ్చు. కానీ సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఆ రోజు నీ కుమారుడు మా రక్షకుడు ప్రార్థన చేశాడు. పరలోకంలో నీ చిత్తం నెరవేరుతుందట. భూమి మీద నెరవేరాలి అంటే సంఘంలో నెరవేరాలి. ఎందుకంటే ఇది ఈ సంఘము, ఈ సంఘరాజ్యం ఆ రాజుల కాలంలో స్థాపించబడింది. దీనికి అంతం లేదు. అంతం లేని ఈ రాజ్యం పరలోక రాజ్యం అని మా ప్రభు చెప్పాడు. ఆ పరలోక రాజ్యంలో ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వీరందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఆలోచనతో నింపుమని, ప్రకటనలోని మాటలు నీరు కట్టి ఫలింపచేయమని, ఇంకెవరైతే సంఘ రాజ్యంలోనికి ప్రవేశించలేదో, సార్వత్రిక సంఘంలోకి ప్రవేశించలేదో వారు ప్రవేశించే మనసు దయచేయమని అడుగుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.